ఈ ఆయేషా మీరా కేసు విషయంలోన ఈరోజు ఆ బాడీ చెప్పడం జరుగుతుందండి. 1 గంటకి ఖననం అని చెప్పి తెలియజేశారు అధికారులు. చాలా బందోబస్తుతో ఖననం చేయమని. అయితే ఈ పాప విషయంలోని పూర్తిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దర్యాప్తు సంస్థలు అనేవి పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి. 2007 నుంచి 2026 వరకు దర్యాప్తు సంస్థలు చేస్తున్న, అంటే ఆ బాడీని కూడా తల్లిదండ్రులకు ఖననానికి ఇవ్వకుండా ఉంచుకుని ఏ న్యాయం చేశారు అని చెప్పి నేను ఒక బీసీ మహిళగా ముందు ముందు ఒక ఆడవాళ్ళం కాబట్టి తర్వాత కులాల గురించి మాట్లాడుకుందాం. ఒక మహిళగా నేను దర్యాప్తు సంస్థలని ప్రశ్నిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు బాడీ ఉంచుకొని తల్లిదండ్రులు కనీసం ఖననం చేసుకునే అవకాశం కూడా లేకుండా ఉంచుకుని ఏ న్యాయం చేశారు? ఏ విధంగా ఒకనాడు సత్యంబాబు అనే వ్యక్తిని బలి చేశారు. వాళ్ళు పోరాటం చేసుకొని ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు కూడా వీడు కాదు అని చెప్పినప్పటికీ కూడా వాడి మీద కేసు బనాయించి వాడికి జీవిత ఖైదు కూడా పడేలాగా చేశారు. వాడు కాదని నిరూపించుకొని బయటకు వచ్చాడు. అయితే దోషిని ఎందుకు గుర్తించలేదు? ఇంతవరకు కూడా దోషిని గుర్తించకపోవడం అంటే ఇన్ని సంవత్సరాల కాలం బాడీ మన దగ్గర ఉంచుకుని ఇంతవరకు కూడా దోషిని గుర్తించకుండా ఈవేళ మీరు ఖననం చేసుకోండి అని చెప్పి అప్పచెప్పడంలోన ఒక తల్లిగా, ఒక మహిళగా ఆ తల్లిదండ్రుల తాలూకా ఆవేదన, ఎలాంటి నరకం వాళ్ళు అనుభవించి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు, మనం కూడా పిల్లలున్న తల్లిదండ్రులుగా ఆలోచించాల్సిన విషయం అండి ఇది. ఏం తేల్చారు? ఏమయ్యా ఇంత పవర్ఫుల్ దర్యాప్తు సంస్థలో ఎందుకు నిందితుడిని పట్టుకోలేకపోయారు? ఆ తల్లిదండ్రులు కడుపుకోతని ఎందుకు చల్లార్చలేకపోయారు? ఆ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఎక్కడ లోపం? కోర్టు పరిధిలో ఉన్న కేసు కాబట్టి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది కొంత మాలాంటి వాళ్ళము. అయినప్పటికీ కూడా ఈరోజు బాడీని అప్పచెప్తున్నారు కాబట్టి నిర్ణయించి ఎవరిని నిందితుడిగా చూపించి ఆ నిందితుడు ఎవరు అనేది ప్రపంచానికి తెలియజేసి ఆ తల్లిదండ్రులు కడుపుకోతను చల్లార్చి మీరు బాడీని అప్పగిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు బాడీని ఎందుకు ఉంచుకున్నారు? ఏం తేల్చడం కోసం ఉంచుకున్నారు? ఇప్పుడు ఏం తేల్చి ఇచ్చేస్తున్నారు? ఇది ఎంత అన్యాయం అంటే మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది.